మెదక్ ఎస్సీసెల్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో అనిల్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు గుర్తించారు. కడపకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడితో 2 కోట్లకు సెటిల్మెంట్ చేసుకున్నారని, 1.20 కోట్లు చెల్లించగా 80 లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. గాంధీభవన్లో సమావేశం తర్వాత సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి అనిల్ హెచ్చరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాకు చెందిన కీలక నేతకు ఎమ్మెల్యే మనవడు విషయం చెప్పి సహాయం కోరినట్లు సమాచారం. దాంతో మెదక్ లీడర్ ఫోన్ చేసి మందలించినా వినని అనిల్ కడప వ్యక్తిని మళ్లీ హెచ్చరించాడు. దాంతో ఆగ్రహించి ఎమ్మెల్యే మనవడు ఓ మాజీ నక్సలైట్తో హత్యకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. హత్య వెనుక ఎమ్మెల్యే మనవడే ఉన్నాడా, వేరే ల్యాండ్ సెటిల్మెంట్ కారణమా అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెంజి కారు ఓనర్ కోసం పోలీసులు విచారిస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన నేత పాత్ర పైన వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అనిల్ కదలికపై సీసీ కెమెరాల జల్లెడ పడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రాణాల మీదకేస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో కోట్లు వెనకేసుకోవాలని, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న కళలు ప్రాణాల మీదకి తెస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఒక మర్డర్ కు సంబంధించి ఈ విషయాలు అయితే మనకు వెల్లడి అయినట్టుగా మన పోలీసు ద్వారా తెలిసింది. అయితే గత 3 రోజుల క్రితంగా జరిగిన ఈ విషయం మనము తాజాగా పోలీసు విచారణలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరైతే ఇటీవల నర్సాపూర్ సమీపంలో అటు మెదక్ నర్సాపూర్ మధ్యలో జరిగిన మర్డర్ ఏదైతే ఉందో మారెల్లి అనిల్ కు సంబంధించి మెదక్ ఎస్సీసెల్ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన మర్డర్ కు సంబంధించి ఈ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ లో డాన్ గా మారాలన్న ఒక కళ అతని ప్రాణం మీదకి వచ్చినట్టుగా తెలిసింది. హైదరాబాద్ లో భూదందాలకు సంబంధించి కావచ్చు, మెదక్ జిల్లాలో భూదందాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసి జనతా గ్యారేజ్ గా మార్చుకుని రియల్ ఎస్టేట్ లో సెటిల్మెంట్లు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసిన అనిల్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఏపీకి చెందిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి సంబంధించిన మనమడు ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలిసింది. అనిల్ ఏదైతే చనిపోయాడో ఆ రోజు ముందు రోజు గాంధీ భవన్ లో జరిగిన సమావేశానికి హాజరై వస్తూ ఎవరైతే సెటిల్మెంట్ కు ఒప్పుకోవడం లేదో, తర్వాత భూ వ్యవహారంలో అడ్డుగా ఉన్నారో అతని ఇంటికి వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవకు దిగినట్టుగా తెలిసింది. గతంలోనే అతని కుటుంబీకులతో గొడవ పడి బెంజ్ కారును ఇంటికి తెచ్చేసుకున్న అనిల్ తర్వాత కూడా అతనికి వరుసగా బెదిరింపులతో పాటు తన బౌన్సర్లు ఒక 10 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని ఆ బౌన్సర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్టుగా మనకు పోలీస్ విచారణలో ఒక్కొక్క విషయం అయితే వెలుగులోకి వస్తుంది. అయితే ఈ అనిల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లింకులు ఉన్నాయనేది తెలాల్సి ఉంది. అయితే ఎస్సీసీఎల్ కార్యదర్శిగా ఉన్నప్పటికీ, జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా ఉన్నప్పటికీ అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. రియల్ ఎస్టేట్ లో డాన్ గా ఎదగాలనే ఒక కళతో ఆయన ముందుకు సాగినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని అంటే ఇటు హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి చాలా భూ వివాదాల్లో సెటిల్మెంట్లు చేస్తానని చెప్పి చాలా వరకు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. ఈ ప్రెసెంట్ అతని మర్డర్ కు సంబంధించి కేసు కూడా ఏదైతే బుల్లెట్ గాయాలై చనిపోయాడో ఆ షూటింగ్ సమయంలో కూడా అతనికి ఈ విషయానికి సంబంధించి గొడవనే ప్రధాన కారణంగా తెలుస్తుంది. భూ వివాదాల కారణంగానే ఆ ప్రాణాలు కోల్పోయిన అనిల్ అతని కుటుంబానికైతే ఏమీ చేయలేదు. కానీ ఒక డాన్ గా మారాలనే ప్రధాన లక్ష్యంతో చేసిన పని ఇప్పుడైతే అతనికి తీవ్ర వివాదాల్లోకి నెట్టింది. అతన్నే కాదు, ఇప్పుడు అతని అనుచరులు ఎవరు, అతనికి సహకరించిన వారెవరు, అయితే కాంగ్రెస్ పార్టీలో మెదక్ జిల్లాలో సహకరించిన వారెవరు అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు తేలాల్సి ఉంది. పోలీసులు అయితే ఈ ఇష్యూకు సంబంధించి ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భూదందాలు సెటిల్మెంట్ల విషయంలో చాలా కాలంగా అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ జిల్లాలో ఏవైతే భూదందాలు నడుస్తున్నాయో వాటిపైన ఇప్పటికే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. చాలా మంది చిన్న భూ లావాదేవీలో ఇన్వాల్వ్ అయ్యి వారిని భూములు లాక్కోవడం, బెదిరించడం, దబాయించడం అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నజర్ అయితే ప్రభుత్వం పెట్టింది. ఈ నేపథ్యంలో అనిల్ ఈ వివాదంలో చిక్కుకున్నాడు కాబట్టి చనిపోయిన అనిల్ తో పాటు ఇంకెవరైనా ఈ వివాదంలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో కోట్లు పడగలెత్తిన వారు ఎవరెవరిని మోసం చేశారు, ఎవరు బాధితులు ఎవరున్నారని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఇష్యూకి సంబంధించి అటు ఏపీకి ఇటు తెలంగాణకు రెండు రాష్ట్రాల మధ్య ఈ ఇష్యూ ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడి మనవడు ఈ ఇష్యూలో పాత్ర ఉందని ప్రధానంగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళని విచారించి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతే ఈ అనిల్ కు సంబంధించిన ప్రధాన పాత్ర ఏంటి, సెటిల్మెంట్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఎంత సంపాదించాడు, ఏ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.